పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బాలలంటే భావి దేశ నిర్మాతలు. బాల్యం ఎంతో తీయనిది, ఎంతో స్వచ్ఛమైనది, ఎంతో అందమైనది. అటువంటి బాల్యములో బాలలకంటూ ఒక దినోత్సవం ఉంది. ఆ దినోత్సవము మన మొదటి ప్రధాని అయిన చాచా నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్నాం. అయితే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన జన్మదినం సందర్భంగా మనము బాలల దినోత్సవం నవంబర్ 14 జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రపంచ బాలల దినోత్సవం కూడా నవంబర్ 20 నాడు జరుపుకుంటున్నాం. అసలు ఈ బాలల దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? బాలల్ని సంతోషంగా ఉంచడంతో పాటు బాలల యొక్క విద్య, వారి యొక్క పరిరక్షణ, వారి యొక్క సంక్షేమం పైన అవగాహన కల్పించడం. బాలలకంటూ ఒక రోజు ఉంది. అది బాలలకు ఉపయోగపడే రోజు. ఆ విషయం వారికి తెలియాలి, అందరికీ అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ బాలల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అయితే బాలలకు రక్షణ కల్పించడానికి ఎన్సిపిసిఆర్ ఉంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ రైట్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. పిల్లల యొక్క రక్షణ బాధ్యతను తీసుకునే కమిటీ. ఇందులో పిల్లలు 0 నుంచి 18 సంవత్సరాల బాలలందరికీ రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతానికి 2025 చైర్మన్గా శ్రీమతి తృప్తి గురువారు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? పిల్లల యొక్క రక్షణను చూస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మొన్న రీసెంట్గా చేసింది ఏంటంటే పోషణ్ మహా. పిల్లలు ఈ మధ్యలో బాగా లావైపోతున్నారు, స్థూలకాయం పెరిగిపోతుంది, ఆయిల్స్ ఎక్కువ తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్ బాగా తింటున్నారు, తద్వారా ఆరోగ్యం తెగిపోతుంది. మరి బాలలే కదా దేశ భావి నిర్మాతలు, కాబట్టి వారి యొక్క రక్షణ, వారి యొక్కది అంతే చూసుకోవాలనే విషయంలో వీళ్ళు కొంత సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. మరి బాలలకు ఉన్న హక్కులేంటి? బాలలకు కొన్ని హక్కులు ఉన్నాయి. అందులో ముఖ్యమైన 4 హక్కులు ఉన్నాయి. మనుగడ హక్కు, అట్లాగే రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు. మనుగడ అంటే ఏంటి? వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలి, వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకూడదు. ఈ మనుగడ హక్కులో కాపాడుకోవడానికి మన దగ్గర కొన్ని చట్టాలు చేయబడ్డాయి. బాల్య వివాహాలు చేయొద్దని, బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని కొన్ని చట్టాలు. ఇంకొకటి నేర ప్రవృత్తి కూడా. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగితే ఏ నేర ప్రవృత్తితో వాళ్ళకి ఒక చట్టం చేయబడింది, జువైనల్ యాక్ట్ చట్టం అని. దీని ప్రకారం 16 సంవత్సరాలు నిండని ఒక అబ్బాయి కానీ, 18 సంవత్సరాలు నిండని ఒక అబ్బాయి కానీ చట్ట విరుద్ధమైన చర్యలకు, ప్రవర్తనకు పాల్పడితే వాళ్ళకు ఎలాంటి శిక్షలు ఏంటి అనేది ఒక యాక్ట్ చేయబడింది. అయితే ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు జరగకూడదంటే పిల్లలకు నైతిక విద్య చాలా అవసరం. ఈ నైతిక విద్యను కనుక పిల్లల పాఠ్యాంశాలు చేర్చినట్టు అది ఉంటే ఇలాంటి యాక్ట్ తోటి అవసరమే ఉండదు. ఇక పిల్లలకు చైల్డ్ కేర్ లైన్ అనేది ఒకటి పెట్టారు. చైల్డ్ కేర్ లైన్ అంటే పిల్లలకి ఏదైనా ఆపద కలిగినా వాళ్ళ సహాయ అర్థం 1098 దీనికి ఫోన్ చేస్తే వాళ్ళు స్పందిస్తారని. ఇంకా పిల్లల ఉన్నతి కోసం ప్రాథమిక విద్యని, అంటే వాళ్ళకు ప్రాథమిక హక్కుగా విద్యను అందించడం, విద్య ప్రతి పిల్లవాడికి అందాలనే లక్ష్యంగా పిల్లలకి ఈ విద్యా హక్కును కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ జరిగినా కూడా పిల్లల అభివృద్ధికి వెళ్లకుండా కొన్ని చోట్ల జరగకూడని చర్యలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అదేవిధంగా లింగ వివక్ష కూడా, ఆడపిల్ల మగపిల్లవాడు అనే లింగ వివక్ష కూడా పిల్లల మీద ఏర్పడుతుంది. ఇవన్నీ జరగకుండా కూడా ఈ ఎన్సిపిసిఆర్ మనకి రక్షణ కల్పిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి తెలియాలి. ఈ బాలల దినోత్సవం జరుపుకోవడమే కాదు, బాలలకి భద్రతను కల్పించాలి. బాలలు పెరిగి వారు భావి భారత నిర్మాతలుగా ఎదిగేందుకు చేయూతనివ్వాలి.
అలా గనుక మనం ఇచ్చిన రోజే బాలల దినోత్సవానికి మనం న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతాం. పిల్లలారా, మీకెంతో స్వేచ్ఛ ఉంది. ఎంతో స్వాతంత్ర్యం ఉంది. అంతేకాదు మీకెంతో తెలివి ఉంది. మీరందరూ కూడా బాగా చదువుకొని మీకున్న హక్కుల్ని కాపాడుకుంటూ, రక్షణలో పెరుగుతూ మీరు భావి భారత నిర్మాతలు కావాలని కోరుకుంటూ మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు.